అత్తయ్య, ఆ ముసలోళ్ళు ఇద్దరు ఎక్కడున్నారు? చెప్పండి అత్తయ్య. ఏమైంది అత్తయ్య? ఆ ముసలోళ్ళు ఇద్దరు ఇక్కడే ఉన్నారు, అభి తీసుకొచ్చిందని చెప్పారు. ఇప్పుడేంటి నేను అడుగుతుంటే ఎవరు సమాధానం చెప్పడం లేదు? లలిత, ఐదేంద్రి వాళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్ళారు? అభి వాళ్ళని ఎక్కడ దాచింది? ఏంటి నన్ను పిలిపించి నాతో ఆడుకుందాం అనుకుంటున్నారా? నన్ను ఒక ఎర్రబాగులు దాన్ని చేసి పంపిద్దాం అనుకుంటున్నారా? నెవర్. నేను ఇక్కడి నుంచి కదిలితే ఆ ముసలోళ్ళిద్దరితో కలిసి వెళ్తాను. రైట్ మేడం, లోపలికెళ్ళి అనువనువు గాలించండి. ఆ ముసలోళ్ళిద్దరూ ఎక్కడ కనిపించినా బయటికి లాక్కురండి. ఓకే మేడం. వెళ్ళండి. మేడం, లోపల ఆ ముసలాళ్ళు ఇద్దరు ఎక్కడ కనిపించలేదు మేడం. అభి, ఇప్పటికైనా మించిపోయిందేం లేదు. వాళ్ళని ఎక్కడ దాచావో చెప్పు. చెప్పు. నేనెందుకు చెప్పాలి? చూడబి, వాళ్ళని నా దగ్గర నుంచి తీసుకొచ్చి చాలా పెద్ద తప్పు చేశావు. నా అహంకారం మీద దెబ్బ కొట్టావు. నా సామర్థ్యాన్ని నేనే ప్రశ్నించుకునేలా చేశావు. నా దృష్టిలో నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు. ఆ తప్పుకి నువ్వు శిక్ష అనుభవించకుండా ఉండాలంటే వాళ్ళు ఎక్కడున్నారో చెప్పు, లేకపోతే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. చూడు కనిష్క, మనుషుల జీవితాలతో ఆడుకుంటున్నది నువ్వు, మనుషుల నుంచి ఆస్తిపాస్తులు లాక్కుంటున్నది నువ్వు. ఇంత దారుణమైన తప్పులన్నీ చేస్తూ ఎదుటి వాళ్ళ తప్పుల గురించి మాట్లాడుతున్నావా? పరిణామాలు తీవ్రంగా ఉండేది మా జీవితాల్లో కాదు, ముందు ముందు నీ జీవితంలో పరిణామాలు చాలా దారుణంగా ఉంటాయి. ఎంతలా అంటే ఏదో ఒక రోజు నిన్ను అధపాతాళానికి తొక్కేసేలా ఉంటాయి. నీతో నాకు మాట్లాడి. సెక్యూరిటీ, చెప్పండి మేడం. వీళ్ల నోటి నుంచి నిజం రావాలి. దానికోసం మీరేం చేస్తారో తెలీదు. వాళ్ళని ఎంత టార్చర్ పెడతారో పెట్టండి, కానీ నాకు మాత్రం ఆ ముసలి జంట ఆచూకీ తెలియాలి. అలాగే మేడం.